సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు అయితే మనమైతే ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం, డివోషనల్గా అయితే మాట్లాడుకుందాం. సో శివుడికి మనము ఏమి పూజ చేస్తే మనకైతే మన గోల్స్ అయితే అచీవ్ చేసుకోవచ్చు, ఈ షార్ట్లో చూద్దాం. లెట్స్ గో. సో గైస్, ఈ సోమవారంలో శివుడికి అత్యంత ప్రియమైన రోజు కాబట్టి ఏమి అడిగి మనమైతే కోరికలు కోరినా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని అయితే భక్తుల విశ్వాసం. సో కొంతమంది ఏదైతే వాళ్ళు కోరికలు కోరారో ఆ కోరికలు తీరినాక మేము ఇది చేస్తాం అదే చేస్తాం అని అయితే వాళ్ళైతే అనుకుంటారు కదా. సో ఆ కోరికలు తీరినాక వాళ్ళైతే వాళ్ళ ముక్కునైతే వాళ్ళు తీర్చుకుంటారు. సో అలాగైతే కోరికలు అయితే తీరుతాయి. సో ఇప్పుడు అందులో కొన్ని అయితే చూద్దాం మనము. సో ఈరోజు బ్రహ్మముహూర్తంలో లేవడం చాలా శుభం అని అయితే చెప్తున్నారు. సో శుభ్రమైన నీటితో స్నానం చేయాలి. తెల్లటి తెల్లటి లేదా లేత రంగు దుస్తులైతే ధరించాలి. సో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. బాగా కడిగి, బాగా తుడుచుకోవాలి ఇల్లునైతే. సో పూజా స్థలాన్ని శుద్ధి చేయాలి. చాలా నీట్‌గా అయితే పెట్టుకోవాలి. ముగ్గులెయ్యాలి పూజా గదిలో. సో అప్పుడైతే మనకైతే లక్ష్మీదేవి రావడానికైతే చాలా ఎక్కువ అవకాశం అయితే ఉంది. సో మనము శివలింగం లేదా శివుని ఫోటో పెట్టుకోవాలి. గంగా జలం లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. జాగ్రత్తగా వినండి. చివరి వరకు చూడండి. సో మొదట నీటితో మనమైతే అభిషేకం చేయాలి. తరువాత పాలు పొయ్యాలి. తర్వాత పెరుగు అభిషేకం ఐశ్వర్యానికి చిహ్నం, మంచిది కాబట్టి. సో ప్రతిదీ మనం గుడిలో ఎలా చేస్తారో అలాగే మనం కూడా ఇంట్లో కూడా చేయాలి. సో తేనె అభిషేకం మాటల శక్తిని పెంచుతుంది. సో నెయ్యి అభిషేకం ధనాభివృద్ధికి చాలా మంచిది. సో అది కూడా చేస్తారు చాలామంది. చక్కెర లేదా పంచదారతో అభిషేకం ఆనందాన్ని కలిగిస్తుంది ఇంట్లో. చివరగా నీటితో శుద్ధి చేయాలి. బిల్వ పత్రాలు సమర్పించాలి. ఒక్కో బిల్వపత్రంలో ఓం నమ శివాయ అని జపించాలి మనము. తెల్ల పూలు మనము శివునికైతే ప్రతీకం, ప్రీతికరం. సో చాలా అంటే చాలా ఇష్టం అవి. తెల్ల పూలైతే మనం శివుడికి సమర్పించినామంటే చాలా బాగా అయితే మనకి కోరికలైతే తొందరగా అయితే తీరుతాయి. దీపం వెలిగించాలి. హారతి ఇవ్వాలి బాగా. రుద్రాక్షమాలతో జపం చేయాలి. చాలా మంచిది చేస్తే మాత్రం. కనీసం 108 సార్లు జపం చేయాలి. శివ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది. గాయ్స్, శివ పంచాక్షరి మంత్రం అయితే మర్చిపోకోకుండా ప్రతిరోజు, ప్రతి సోమవారం అయినా సరే ఖచ్చితంగా జపించండి. చాలా మంచిది. సో ఓం నమ శివాయ ప్రధాన మంత్రం ఇది. ఉద్యోగం కోసం మనసులో సంకల్పం చేయాలి. ధనం కోసం శుద్ధ హృదయంతో మనమైతే ప్రార్థించాలి దేవుణ్ణి. ఏ ఆలోచన లేకోకుండా మనమైతే మనసు పూర్తిగా మనమైతే దేవుని కోరినామంటే ఖచ్చితంగా మన కోరికలు అయితే తీరుతాయి. సో తీరిన తర్వాత ఈ పూజ అయితే చేపిస్తామని చెప్పండి, ఖచ్చితంగా తీరుతుంది. సో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్.